వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ధర్మపురి పట్టణంలో సంఘీభావ ర్యాలీ. శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళ షాపును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం శ్రీ కోదండ రామయ్య కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో కోరంగి చెక్పోస్ట్ వద్ద పోలీసుల భారీ తనిఖీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలంలో సమస్యలపై నేడు విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కలిసి శ్రీశైలంలో ఉన్న సమస్యలు మంత్రి గారికి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న మార్కెట్ని, అలాగే గ్రామస్తులకు విద్యుత్ మీటర్లు లేక ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే ఈ సమస్యలు మంత్రి అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ స్పందించి వారికి వెంటనే ఈ సమస్యలు తొలగించి న్యాయం చేయాలని గౌరవ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నేడు విజయవాడలో వారిని కలిసి శ్రీశైలం మండలంలో ఉన్న సమస్యలను దేవాదాయ శాఖ మంత్రి గారికి, కమిషనర్ గారికి ఈ సమస్యలు తెలిపారు. విపరీతంగా చేశారు షిఫ్ట్ చేస్తారు. యాక్చువల్ వాళ్ళు గతంలో వాళ్ళు కట్టే రెంట్ వేరు, ఈ మామూలుగా పెట్టిన రెంట్ వేరు. షాప్ సైజ్ ఏమో బాగా తగ్గిపోయింది, ఎక్కడ వాడు జరగడానికి లేదు. కానీ వైఎస్ఆర్ రెండవది రెంటల్స్ కూడా చాలా హై ఉన్నాయి. రోడ్డుకి నష్టం కాదు. మన ఆప్షన్లో పెట్టిన రెంటల్స్ కావాలి. ఆక్షన్లో కొన్ని లిమిటెడ్ ఆక్షన్లో 60 ఉంటే మనము ఎక్స్చేంజ్ నుంచి షిఫ్ట్ చేసినట్టు వాళ్ళకి ఆక్షన్ పెట్టలేదు. వాళ్ళకి 10% రేట్ విపరీతంగా ఇంక్రీజ్ చేశారు. షిఫ్ట్ చేస్తారు. యాక్చువల్ వాళ్ళు గతంలో వాళ్ళు కట్టే రెంట్ వేరు, ఈ మామూలుగా పెట్టిన రెంట్ వేరు. షాప్ సైజ్ ఏమో బాగా తగ్గిపోయింది, ఎక్కడ వాడు జరగడానికి లేదు. కానీ వైఎస్ఆర్ హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం అనంతరం హైడ్రా సిబ్బందికి కొత్త వాహనాలు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 55 స్కార్పియోలు, 21 డిఆర్ఎఫ్ ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు, ట్రూప్ క్యారియర్ వ్యాన్లు మరియు కొన్ని బైకులు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. క్యూర్ చేయడం జరిగింది. హైక్రాస్ ఇన్నోవా వాహనాలు 4 మరియు స్కార్పియోస్ టీమ్స్ 55 స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్, అలాగే బైక్స్ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం. The huge lineup of Hydra vehicles have just been flagged off by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much. Hydra vehicles flag off చేశారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైడ్రా బృందం. హైడ్రా బైక్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా బైక్ మీదే పెట్టడం జరుగుతుంది. వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
టెక్మాల్ మండల కేంద్రానికి చెందిన సంగారెడ్డి డిఈ అమృత వారి కూతురు సిగ్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో బత్తిని కృష్ణ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. వారి పిల్లలు చదువుల విషయంలో వారి ఇంటి నిర్మాణం తగినంత సాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క బాగోగులు తెలుసుకొని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రొల్ల శేషు, సభ్యులు దుర్గేష్ ప్రసాద్, శివ, అనూప్ పాల్గొనడం జరిగింది. మా దుర్గేష్ పెట్టినటువంటి వీడియో చూసి నేను కూడా ఒక మానవతో ఏం చేశానంటే, నా కూతురు పోయినసారి చనిపోయింది, నవంబర్లో చనిపోయింది. ఆమె పేరు మీద స్నిగ్ధ ట్రస్ట్ అని ఒకటి పెట్టాను. ఆ ట్రస్ట్ పరంగా ఎంతో కొంత నాకు తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కిషన్ గారికి సాయం చేయడానికి ఈరోజు వచ్చాను నేను. ఈ మా ఆదర్శ యోజన సంఘం పిల్లలు ఇటువంటి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇటువంటి ఏమున్నా కూడా వెతికి తీయాలి. పాపం ఏమీ లేని ఉంటే మనం ఆయన కాడికి మనం సాయం చేయాలి. థ్యాంక్ యూ. రెడ్ క్రాస్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా గవర్నర్ అవార్డును పొందారు. గురువారం అమరావతిలో రాజ్భవన్లో జరిగిన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ నజీర్ మరియు ప్రథమ మహిళా శ్రీమతి నమీరా నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గవర్నర్ అవార్డు గోల్డ్ మెడల్ స్వీకరించారు. श्रीमती जी राजकुमारी, कलेक्टर एंड डिस्ट्रिक्ट मजिस्ट्रेट नंद्याल। That's all. Thank you, sir. Thank you, madam. Request His Excellency వరంగల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్య కుల దైవమైన వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతి శోభయాత్ర బుధవారం సాయంత్రం స్టేషన్ రోడ్డు గల పోచమ్మ దేవాలయం నుండి ప్రారంభమై వరంగల్ చౌరస్తా, పోచమ్మ మైదాన్, ఎంజిఎం బట్టల బజార్, శ్రీ రామలింగేశ్వర ఆలయం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా కన్వీనర్ దాచుపల్లి సీతారాం మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలకు సహకరిస్తున్న ఆర్యవైశ్య కమిటీ మరియు సభ్యులందరూ ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి నాయకులు, వ్యాపారస్తులు సహకరించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున హాజరైన అందరికీ వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నారు. జగజ్జనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి జయంతిని వరంగల్ నగరంలో, వరంగల్ పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. వాసవి మాత దేవాలయంలో ఉదయం అభిషేకము, అలాగే కుంకుమ పూజలు, అలాగే ఒక 10,000 గాజులతోటి అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. అలాగే కొన్ని వేల మందితోటి శోభయాత్ర కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. గత 13 సంవత్సరాల నుంచి కూడా వరంగల్ నగరంలో ఈ వాసవి మాత పుట్టినరోజు నాడు అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు, అలాగే వరంగల్లో ఉన్నటువంటి పుర ప్రముఖులు, అలాగే రాజకీయ పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా
హాజరై పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సుమారు ఒక 6 గంటల సేపు జరిగేటువంటి ఈ శోభాయాత్రకు అన్ని రకాలుగా కూడా మా పోలీసు సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. పోలీసు సిబ్బందికి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా సంవత్సరాలు మాకు కోఆపరేషన్ చేసుకుంటూ రంగంలో మాకు కూడా ఒక గుర్తింపు తీసుకుంటూ మా కార్యక్రమాన్ని ఎలివేట్ చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఏదైతే ఉన్నారో దాతల సహకారం చేసినటువంటి దాతలందరికీ కూడా వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతాను. జై వాసవి. కోటపల్లి మండల పిన్నార గ్రామంలో రైతుల ఇళ్లలో చొరబడి బీభత్సం సృష్టించిన ఫారెస్ట్ అధికారులు. ఎప్పుడో దున్న భూమిని ట్రాక్టర్లను ఇంటికి వచ్చి తీసుకెళ్లడం న్యాయమేనా? స్త్రీలను పురుషులను అవమానపరిచి ట్రాక్టర్లు తీసుకుపోవడం సమంజసమేనా? న్యాయం చేయండి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మరియు జిల్లా అధికారులు న్యాయం చేయండి. ఇదివరకు పోడు భూములను కొత్తగా పొరకలు కొట్టి దున్నినచో స్పాట్లో ట్రాక్టర్లో కేసు బుక్ చేసేవారు. కాలం మారింది, ప్రభుత్వం మారింది. శివరాత్రికి దున్న భూమి అప్పుడు ఏ ట్రాక్టర్ దున్నారో తెలియదు. దానికి సంబంధించిన ట్రాక్టర్లు ఇంటి దగ్గరికి వచ్చి మహిళలను బెదిరించి తీసుకెళ్లడం వచ్చుట న్యాయమేనా? మరియు పోలీసులు వెంటబెట్టుకు వచ్చుట న్యాయమేనా? న్యాయం చేయండి. కోటపల్లి మండల ప్రజలు కొత్తగా పోడు భూమి వ్యవసాయం చేసేవారు కాదు. తాతలు తండ్రుల నుంచి ఆ పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు బౌడర్ లైన్ పెట్టుకున్నారు. ఆ లోపున వీరు వారు వేసిన ఫెన్సింగ్ దాటి వెళ్లడం లేదు. దీనిని కోటపల్లి మండల బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కోటపల్లి మండల ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో వ్యవహరించండి. మోక మీద ఉంటే పట్టుకోండి. మోక మీద దున్నాగా మీరు దొరక పట్టుకపోండి. దాన్ని కూడా అదంటలేము. ఎప్పుడో దున్ని దానికి ఇప్పుడు కొంటపోతా అంటే మీరు ఇది కక్షపూర్తంగా నేరమే కదా. ఎప్పుడు దున్నినా కూడా నేరమే. బండి దొరకలే కదా సార్, కేసు పెట్టుకున్నారు. అంటే ఎందుకు దొరకదు? బండి ఉంది కదా. బండి లేదని ఎవరు ఇక్కడ ఉంటే చేసినప్పుడు మీరు ఒక ఆఫీసర్ గా మీరు ఆ మాట మాట్లాడతారు. మీరు వ్యక్తిగతంగా తీసుకుంటారు. ఇది వ్యక్తిగతమే. లేకపోతే అది కాదు, వేరే కాదు. వ్యక్తిగతం కాకపోతే ఏం సార్? 2 నెలల పోతే ఏం చేసిండ్రు? కాంప్లైంట్ చేసిన పేరు చెప్పుంది. వాళ్ళు ఎందుకు చేసిండ్రో మరి వాళ్ళు ఎట్లా మనుషులు దున్నపోతే మేము అడుగుతాం. వాళ్ళు మనుషులు కాదా మరి? వాళ్ళు లేరా? మాట్లాడనే డిపార్ట్మెంట్ వీళ్ళు ఇదే సంవత్సరం చేస్తున్నాడు సార్. 30 ఏళ్ళ నుంచి మీ ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు. మేము 30 ఏళ్ళు అయితే ఏ గుంట జాగా లేకపోతే నేను ఒక్కనే ఉన్నానా? కోటపల్లి మండలంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో నేను ఒక్కనే ఉన్నానా? నేను ఒక్కనే ఉంటే నేను పెట్టుకోను. ఇది ఎక్కడన్నా ఉన్నా సార్? కోటపల్లి మండలంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఎక్కడన్నా జరిగిందా? అది ఎక్కడికో అప్పు చేసి తప్పు చేసి కిస్తీలు పెట్టాను. ట్రాక్టర్ తెచ్చుకుంటా ట్రాక్టర్ పట్టకపోతా అంటే ఏం కాదమ్మా, సాయం చేస్తాం అంటున్నాం కదా. మీకు మేము వస్తాం కదా సార్. ఆయన వస్తాడు, మీకు మీ పై ఆఫీసర్ అక్కడ కూడా మాట్లాడినాక ఏం చేస్తారో అప్పుడు అవసరమైతే పట్టుకొస్తాం. పండిని 2 నెలల దానికి పట్టుకోమంటే పట్టుకొస్తాం. మీరైతే మీరు 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 ఆఫీస్కి పండి మేము వస్తాం. ఇంకా మీరు ఎఫ్డిఓ గారు డిఎఫ్ఓ గారు ఉంటే అక్కడికి వచ్చి కూడా మేము మాట్లాడతాం. మీరు తీసుకొచ్చినాక మీకు సాయం వాళ్ళు గుంజుకపోయే కార్యక్రమం కూడా వాళ్ళే వచ్చి గుంజుకపోయేటట్టు కూడా చేస్తాం మేము. ఇదే విధంగా చేస్తే వాళ్ళు పట్టకపోతే కిస్తీ కట్టుడు ఉండదు. మరి మీరు పట్టకపోతే కిస్తీ కట్టదా పండిది? కేసులు 10 పెట్టుకోండి. ఏమైతే సార్ కేసులకి ఇక కేసులు పెట్టారు. ఆయన పెట్టుండ్రి. ఆయన తప్పు చేస్తే కేసులు పెట్టుండ్రి. అది ఇప్పుడు ఏమైనా పంట ఉందా సార్? అట్లా కదా సార్, మీ యాక్ట్ ప్రకారం ఏమైనా పంట ఉందా? ఇప్పుడు ఆ పంట ఏమైనా తెచ్చుకున్నారు? ఆయన పంట లైన్లు పోండి. నేను చూసినప్పుడు మన ఏది బౌండర్ ఉన్న తర్వాత కూడా పొలం కనబడుతుంది.
పొలాలు ఉన్నాయి, పండించుకుంటారు, పంటలు పండించుకుంటారు, ఏది లేదు. కానీ ఆడ బట్టి ఏదో ఖాళీ ఉన్న భూమిలో మీరు ఇప్పుడు వచ్చి 2 నెలల ముందు దున్నిన దాన్ని ఇప్పుడు మేము పట్టుకుపోయి కేసు చేస్తాం, జైలు చేస్తాం, బండి సీల్ చేస్తామంటే అది ఎట్లా అదే అట్లా ఉండదు సార్. రూల్ ప్రకారం మీరు మళ్ళా బండి వాళ్ళకి టాక్టర్కి వస్తే మీరు పట్టుకోండి, సీల్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. వెహికల్ మాత్రం ఇవ్వను. ఫోటోలు చూపెట్టి పట్టుకపోయి గుంటూరు సిఐడి కార్యాలయానికి సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. గతంలో ఆయన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A21గా ఉన్నారు. సిఐడి నోటీసులు స్పందించి ఆయన గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A21గా ఉన్న సజ్జల విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి నోటీసులు. గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకున్న సజ్జల వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 10 రోజులుగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన వాహనదారులకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మరోసారి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు తనిఖీల్లో పట్టుబడ్డ వారి చేత ప్రమాణం చేయించి అనంతరం వారికి రోడ్డు భద్రత నియమాల అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. హోటల్ ఉంటుంది కదా, 35 హోటల్ ఆడ గోడ పెట్టకాడ ఆయన నాడు చెప్తారు ఆమె మాటలలో ఊళ్ళో కొడుతుంది, ఏ దొరుకుతారు కొడుతారంట, మన వాళ్ళే ఉంటారు ఆడ. చెప్పండి మీ అందరూ మేము మనస్ఫూర్తిగా మళ్ళీ తాగి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ చేయమని మద్యం సేవించి వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 4 వీలర్స్ ఈరోజు మేము వేములవాడ పట్టణ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 100 మంది వ్యక్తులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళా వాళ్ళకి రోడ్డు ప్రమాదాల్లో జరిగే పర్యవసానాలు, వాళ్ళకి జరిగే నష్టాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అయిపోయిన వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. కాకినాడ జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో కోరంగి చెక్పోస్టు వద్ద పోలీసులు భారీగా తనిఖీలు. భారత్ పాక్ యుద్ధ వాతావరణంలో పోలీసులు తనిఖీలు ఆసక్తికరంగా మారాయి. స్వయంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తనిఖీలను పరిశీలించారు. రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని ప్రజలు సమన్వయం పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అందరూ కూడా 9 నుంచి 11 దాకా రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్ లో ప్రత్యేకంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్, ఇంటర్ స్టేట్ బోర్డర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బోర్డర్స్ లో, అట్లానే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్, ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్ లో
వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఇవాళ మన డిస్ట్రిక్ట్లో అట్లానే అక్రాస్ ద స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ ర్యాంక్ టు కానిస్టేబుల్ ఆర్ ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాం. దిస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిచ్యువేషన్లో పోలీస్ ఆర్ దేర్. మేమందరం అలర్ట్గా ఉన్నాము. వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ సిన్సియర్లీ. ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. సో వీఆర్ ఆన్ ద జాబ్, పబ్లిక్ ఆర్ సేఫ్. ఈ మెసేజ్ వెళ్ళటం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్టీపీసీ టౌన్షిప్లో పారిశుద్ధ్య విభాగంలో తొలగించిన 4 కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కాంట్రాక్టులు కార్మికులు నిరసన చేపట్టారు. తీసేయబడ్డ కార్మికులను వెంటనే ఆపిన కార్మికులను వెంటనే ఏరియర్స్ వెంటనే సర్వీస్ వెంటనే ఏరియర్స్ వెంటనే 15 నెలల ఏరియర్స్ వెంటనే కార్మికుల ఐక్యత చేసింది. ఆమె డ్యూటీ నేను 7 సంవత్సరాల నుండి చేస్తాను టౌన్షిప్లో, జూన్ 2లో. ఇప్పుడు ఈసారి ఎప్పుడు వచ్చినా కూడా తీసి పక్క పెడతాడు. మమ్మల్ని మాకు జీవనోపాధి లేదు. నాకు కొడుకు, నాకు భర్త లేడు, మా అత్తమ్మ లేదు. నా కొడుకును పట్టుకొని బతుకుతాన్నా. గత సంవత్సరం కూడా తీసేస్తే నేను బయట చిన్న పనులు చేసుకుంటూ ఉన్నా. ఊడ్చుడు, బయట గిన్నెలు దొమ్మ పోయినా. నన్ను ఈసారి మాత్రం ఇట్లా చేస్తే మాత్రం సార్ నేను ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చే ఆఫీస్లో నేను ఏదో ఒకటి చేసుకుంటా. నాకు బయట బతుకు తెరువు లేదు. నా కొడుకు షుగర్ పేషెంట్, నెలకు 4,000 రూపాయల మందులు కావాలి. నాకు ఈ జీతం నేను గత చేసినప్పుడు కూడా 8,000 9,000 కంటే ఎక్కువ జీతం తీసుకోలే. ఇక ముందు ఇట్లా జరిగితే మాత్రం నాకు ఎక్కడ బతుకు తెరువు లేదు సార్. నాకు ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా. నేను బయట నుండి రాలే. మా అత్తమ్మ 32 సంవత్సరాలు చేసి ఆమె కింద ఆమె తరఫున నేను వచ్చిన, వారసత్వంగానే వచ్చిన. ఇక నేను సావా బతుక ఇది ఒక్కటి ఈ టెండర్లో తేలాలి ఖచ్చితంగా. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పక్కన పెట్టేస్తారు నన్ను. నుంచి లేబర్ అంతా అలసిపోయి అది కాంట్రాక్ట్లు ఈ శాతం లేదని వాళ్ళని తీసేసి ఇండిపెండెంట్గా పెట్టుకుంటానని పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకు పని లేదని ఈ తీసేయటం. ఒక జూన్ 2లో 2, జూన్ 1లో 1, జూన్ 4లో 1 ఇట్లా మొదలు చేసి మిగతా వాళ్ళని కూడా ఇవాళ రేపటి నుంచి మొదలవుదామా అనే దాని మీద అనిపిస్తాను సార్. తీసేసే విధానం మొదలు పెడతాను. ఇక మరి కాంట్రాక్ట్ దగ్గరికి పోతే ఆయన లెక్క చేస్తలేడు, మేనేజ్మెంట్ దగ్గర పోతే ఆయన మాకు సంబంధం లేదంటారు. మరి ఏరియల్స్ కూడా 16 నెలల నుంచి రావటం లేదు. 16 నెలల నుంచి ఏరియల్స్ ఎవరైతే మొన్నటిదాకా కాంట్రాక్ట్ దగ్గర తీసేయకుండా పని చెప్తుందో అందరికీ పని కావాలి. మీరు ఏం పని చేస్తారు ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి ఏం పని చేస్తారు? ఊడ్చుడు, కాలువలు తీసుడు, డస్ట్బిన్, చెట్లు కొట్టుడు, చెత్త అన్నీ ఏది చచ్చిపోయినా తీసుడు మేమే. చెత్త గలీజ్ వాసన. ఇవాళ రామగుండం ఎన్టీపీసీ పేరు చెప్తేనే దేశంలోనే ఒక మంచి సంస్థ రామగుండం సంస్థ ప్రాజెక్ట్ అన్నటువంటి పేరు ఉంది. కానీ ఇక్కడ రామగుండం ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ ఇలా టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళని చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్రతుకులు చీకటిమయంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళు గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ యొక్క టౌన్షిప్లో నలుమూలల ఎటు చూసినా 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ టౌన్షిప్ని మంచిగా నున్నగా తీడ్చి దాన్ని మంచిగా నున్నగా చేసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాళ్ళ ఇళ్ళల్లో చెత్త కానీ చెదారం కానీ డస్ట్బిన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు చచ్చిపోయినా కోతులు చచ్చిపోయినా వాళ్ళు ఇక్కడ ఏం జరిగినా కూడా అవన్నీ కూడా వీళ్ళు ఎత్తి పారబోసేటువంటి ఈ కార్మికులు గత 30 సంవత్సరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఈగల కంటే దోమల కంటే హీనంగా వాళ్ళ బతుకులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు భయంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం 8:30కు వస్తే సాయంత్రం 5 గంటల దాకా ఎర్ర టెండల మండు టెండల పనిచేస్తూ ఉన్నారు. వానకాలంలో వానలు తడుచుకుంటూ పనిచేస్తూ ఉన్నారు, చలికాలంలో వణుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళపైన కనికరం లేనటువంటి యాజమాన్యం వీళ్ళ బ్రతుకులకు
సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము యాజమాన్యాన్ని తెలియజేస్తా ఉన్నాం, వాళ్లకు యథావిధిగా గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది కొనసాగించామని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి కాంట్రాక్టర్, గతంలో 4 కాంట్రాక్టర్లు ఉండే 4 సెక్షన్లు ఉండేవి. ఈ 4 సెక్షన్లను ఒక సెక్షన్గా కుదించి ఒక క్లబ్ చేసి దాన్ని ఏ రాయేశం అనేటువంటి కాంట్రాక్టర్కి అప్పచెప్పి అందులో ఉన్నటువంటి కార్మిక వర్గం నుంచి దాదాపుగా 20-25-30 మందిని వాళ్ళు తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదేంటిదని అడిగితే ఇవాళ యాజమాన్యం టెండర్కి అంతే ఇచ్చింది కాబట్టి వీడికి ఇంతే చేసుకుంటా చెప్పని కాంట్రాక్టర్ రాయసం గారు చెప్తా ఉన్నారు. యాజమాన్యం దగ్గరికి అయితే యాజమాన్యం ఏమంటుంది, దాంతో మీకేం సంబంధం, మీ వర్కర్ యథావిధిగా ఉంటారని చెప్పని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది నెల రోజులు 15 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ సమస్య అట్నే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు ఎంపిక బాధ్యతను గ్రామంలో ఇందిరమ్మ కమిటీకి అప్పగించడంతో కమిటీ సభ్యులు వారికి అనుకూలమైన అర్హులను తుది ఎంపిక చేస్తున్నారని, దానితో గ్రామంలో నిజమైన నిరుపేద అర్హులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయా గ్రామంలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలోనే గ్రామ ప్రజలందరి సమక్షంలో లబ్ధిదారులను తుది ఎంపిక చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామగౌని అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారికి వినతి పత్రం అందజేసిన పెరకపల్లి, బట్వార్పల్లి మరియు దుర్గేపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టెం సత్తయ్య, గోమాస వినోద్, దుర్గం హరికృష్ణ, పంజాల శ్రీనివాస్ గౌడ్, దుర్గం ప్రసాద్, పసిడి మోహన్, దుర్గం రాజకృష్ణ, గోమాస సూర్య, అదుకూరి రాజేశ్వరి, సల్లూరి మోహన్, సల్లూరి శ్రీనివాస్ తదితరులు సానుకూలంగా స్పందించిన గౌరవ కలెక్టర్ గారు ఈ ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేయవలసిందిగా కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దీనిపై తక్షణమే గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులైన మాకు తెలియజేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.